తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కాగ్నిజెంట్ కంపెనీ తీపి కబురు ఉత్తరాంధ్ర వాసులకి అందించింది. కాగ్నిజెంట్ వాస్తవానికి కాపులపాడులో శాశ్వత కంపెనీ ఏర్పాటు చేయాలని ఆ క్యాంపస్ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. అయితే అంతకుముందే కొంతవరకు పనులు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈరోజు చూసుకుంటే ఐటీ సెజ్లో మహతి టవర్స్ వద్ద తన లొకేషన్లో ఈ నెల 26వ తేదీ నుంచి తాత్కాలికంగా కాగ్నిజెంట్ తన సేవలను ప్రారంభిస్తుంది. తొలి దశలో 800 మంది ఉద్యోగులతో ఇది ప్రారంభిస్తున్న పరిస్థితి. నిజానికి చూసుకుంటే సొంత క్యాంపస్ మొదలైనట్లయితే 4500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి. అయితే వేరువేరు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లోకల్ బేసిస్గా వారందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని కాగ్నిజెంట్ యాజమాన్యం నిర్ణయించింది. ఆ క్రమంలో ఈ నెల 26వ తేదీ నుంచి కూడా ఆ పనులు ప్రారంభిస్తాయి. మరోవైపు చూసుకుంటే టీసీఎస్ ఇప్పటికే తన సేవలను కూడా విశాఖలో కొనసాగించడానికి సొంత క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో సొంత క్యాంపస్ ఏర్పాటు అవ్వడానికి కొంతకాలం ముందుగానే ఏదైతే మిలీనియం టవర్స్లో ఉన్న రెండో బ్లాక్లో టీసీఎస్ కూడా తన సేవలను వచ్చే నెల నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు జరుపుతుంది. ఏదేమిటికి ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి రీత్యా వేరువేరు ప్రాంతాలకు గతంలో వెళ్ళిన పరిస్థితి నుంచి ఈరోజు టీసీఎస్ అలాగే కాగ్నిజెంట్తో పాటు ఇతర కంపెనీలు రావడం ఒక రకంగా ఐటీ పరంగా శిక్షణ పొందిన ఎంతోమంది నిరుద్యోగులకి అలాగే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వర్గాలకు కూడా ఒక రకంగా సంక్రాంతికి తీపి కబురు అందిందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.